హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఇదంతా మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు గార్డెన్ చాలా బాగుంటుంది అనమాట. చాలా చక్కగా మంచి మంచి చెట్లు, పక్షులు, సౌండ్లు ఎవరికి ఉండదండి. ఇంత మంచి ప్లేస్లో ఒక్క చాయ్ తాగాలనేసి నాకు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు మంచిగా కూర్చొని ఒక చాయ్ తాగాలనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్లో నేను మంచి మంచి వంటలు వండి నా పిల్లలకి పెట్టాలి అనేసి, ఇంకా బిజినెస్ చేస్తూ నేను వండిన వంటలు పెట్టాలి అనేది నా కోరిక అనమాట. సో నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి తయారు చేద్దాం అన్న చిన్న కోరికతోటి చిన్న ప్లేస్లో అయితే క్లీన్ చేసుకొని మట్టి పొయ్యికి అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. నేను ఎప్పుడు మట్టి పొయ్యి చేయలేదన్నమాట. చూసేదాన్ని చిన్నప్పుడు అమ్మమ్మ కానీ ఎవరైనా చేసినా, పక్కింటి వాళ్ళు ఎవరైనా చేసుకుంటే చూస్తూ ఉండేదాన్ని, అబ్బా భలే చేస్తున్నారు. సో ఆ ఛాన్స్ ఇప్పుడు నాకు వచ్చిందేమో, ఇప్పుడు నేను చేద్దాం అంటే నా పిల్లలకి అలా ఎలా చేస్తే చూస్తుంటే వాళ్ళకి ఆ ఆలోచన ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటున్నాను కదా, నా చిన్నప్పుడు ఎవరైనా చేస్తే నేను ఇలా చూసేదాన్ని అని. సో నేనే ఇప్పుడు తయారు చేస్తుంటే నా బాబు చూసి, సో తను పెద్ద అయ్యాక మా మమ్మీ ఇలా చేసింది కదా అనేసి తనకి గుర్తు రావాలంటే నేను ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా చిన్న కోరిక. అంటే కట్టెల పొయ్యి తయారు చేయడం కానీ, ఆ కష్టం కానీ, ఆ మట్టి కలపడం కానీ, ఆ పిల్లల మట్టిలో ఆడుకోవడం కానీ, ఆ మూమెంట్స్ అన్నీ కూడా పెద్ద అయ్యాక ఒక మంచి జ్ఞాపకంలా ఉంటాయి. సో ఆ లైఫ్ నేను నా పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఒక 2 ఇయర్స్ బాబు, ఇంకా 10 మంత్స్ బాబు ఉన్నాడనమాట. సో 10 మంత్స్ బాబు అయితే అప్పుడే మట్టిలో ఆడుకోడు, కానీ 2 ఇయర్స్ బాబు అయితే మాత్రం చక్కగా మట్టిలో వదిలేస్తే భలే ఆడుకుంటాడు. సో వాడికి శుభ్రంగా మట్టిలో వదిలేయడం, కాసేపు ఆడించడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేపిస్తుంటాం అనమాట. సో వాడికి స్నాక్స్ కానీ ఏమైనా బయట కొనడం ఎందుకు, మనమే తయారు చేయొచ్చు కదా. అది కాక స్టవ్ మీద చేయడం ఎందుకు, కట్టెలపై తయారు చేసి వండితే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా. వాడు చూస్తుంటే అవి ప్రతివి కూడా ఇప్పుడు వాళ్ళు చూసేవన్నీ కూడా వాళ్ళు అంటే ఎక్కువ గుర్తుంచుకుంటారు. ఎక్కువ వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక మెమరీలా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఈ మట్టిపై తయారు చేసిన పిల్లలకి వండి పెట్టడమే కాకుండా నేను నలుగురికి అంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ అమ్మొచ్చు కదా, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అన్నది నా డ్రీమ్ అనమాట. నా పిల్లలకు వండి పెడుతూనే మీ అందరికీ కూడా నా వంటలు నచ్చితే నేను ఆన్లైన్ ద్వారా అమ్మి స్నాక్స్ కానీ నాకు వచ్చినవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లాంచ్ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను.